హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్ క్రియేషన్స్. ఇవాళ క్లాస్ 4 చూద్దాం. మనం అలా చైన్ స్టిచ్ వేసుకొని లాక్ చేసుకున్నాం కదా, 3 చైన్స్ వేసి ఇక్కడ కంటిన్యూ చేద్దాం. మన బ్యాక్ క్లాత్ లాక్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ లాక్ చేసినాం కదా, ఆ లాక్లోనే థ్రెడ్ అందుకొని లాక్ చేసుకోవాలి. ఒకసారి అందుకొని ఈ లూప్లో నుంచి ఈ థ్రెడ్ అందుకుంటే లాక్ పడిపోతుంది. ఇప్పుడు ఈ చైన్ స్టిచ్లో మనం 3 సింగిల్ క్రోషెస్ వేద్దాం. మనం ఫస్ట్ క్లాస్లో క్లాత్కి సింగిల్ క్రోషా వేసాం, సెకండ్ క్లాస్లో చైన్ వేసుకున్నాం. ఇప్పుడు దీనికి సింగిల్ క్రోషా చైన్ మీద సింగిల్ క్రోషా వేసుకున్నాం. ఇలా ఈ చైన్ గ్యాప్ ఉంటుంది కదా, ఈ గ్యాప్లో నుంచి మనం ఇలా దారాన్ని తీసుకొని సింగిల్ క్రోషా వేయాలి. కనిపిస్తుందా? ఇక్కడ ఇలా ఈ దారం చైన్ గ్యాప్ ఉంటుంది, ఇక్కడ నుంచి దారం అందుకొని 2 లూప్స్ అయితే 2 లూప్స్ని ఒక లూప్కి మార్చడం. ఇది సింగిల్ క్రోషా. ఫస్ట్ మొన్న క్లాత్కే వేసాం, డైరెక్ట్గా సింగిల్ క్రోషా వేసుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు చైన్స్కి వేస్తున్నాం. 3, 4, 5 సింగిల్ క్రోషా వేసాక ఇక్కడ మళ్ళీ చైన్ లాక్ చేసాం కదా, 3 చైన్స్ వేసి లాక్ బేస్ లైన్, ఆ లాక్లో లాక్ చేయాలి. మళ్ళీ ఈ పక్క 3 చైన్స్లో మళ్ళీ సింగిల్ క్రోషా. ఈ చైన్ గ్యాప్ ఉంది, ఇక్కడ సింగిల్ క్రోషాస్ వేయాలి. ఈ క్లాస్లో ఇదేనండి, చైన్స్ మీద సింగిల్ క్రోషా వేసుకుంటూ వెళ్ళాలి. స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. మళ్ళీ లాక్, ఈ లాక్ ఉంది కదా, ఇక్కడ లాక్ చేసుకోవాలి. మళ్ళీ 3 చైన్ గ్యాప్లో సింగిల్ క్రోషా. మీకు నిదానంగా ఈజీగా బేసిక్ నుంచి అన్నీ చెప్తున్నాను, ఈజీగా నేర్చుకోవచ్చండి ప్రాక్టీస్ చేసి. సింగిల్ క్రోషా, మళ్ళీ లాక్, మళ్ళీ ఈ గ్యాప్లో సింగిల్ క్రోషా. ఈ సింగిల్ క్రోషాలు డిజైన్ వేసినప్పుడు మనకు లాక్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి, అందుకని మనం ఇది ప్రాక్టీస్ చేసుకోవాలి బాగా. హెవీ డిజైన్స్, బ్రైడల్ డిజైన్స్ వేస్తుంటాం కదా, అప్పుడు బేస్ లైన్కి డిజైన్ వేసినాక ఇది లాక్ చేసుకోవడానికి సింగిల్ క్రోషా యూజ్ అవుతూ ఉంటుంది. సింగిల్ క్రోషా 2 లూప్స్ ఉంటాయి, 2 లూప్స్ ఈ దారం అనుకుంటూ 1 లూప్ అవుతుంది. ఈ చైన్ స్టిచ్ ఇలా సింగిల్ క్రోషా వేసుకుంటూ వెళ్ళాలి. ఈజీ అండి, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే రోజు చేయి ఈజీగా మూవ్ అయిపోతుంది. స్టార్టింగ్ కష్టంగానే అనిపిస్తుంది, రోజు వేయగా ఈజీగా వచ్చేస్తుంది. మొత్తం ఇలా సింగిల్ క్రోషా వేసుకుంటూ వెళ్ళాలి. సో బిజీగా ఉండడం వల్ల డైలీ వీడియోస్ పెట్టలేకపోతున్నాను. ఇప్పటి నుంచి మీకు డైలీ వీడియోస్ వస్తాయి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు చాలామంది. సబ్స్క్రైబ్ మై ఛానల్.
ఇంత ఎండింగ్ వచ్చేసాం. అంతే, సింగిల్ క్రోషా. లాస్ట్లో ఈ లాక్ మీద లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత 1 2 చైన్స్ తీసుకొని కట్ చేసి ఈ దారాన్ని ఇలా లాగాలి. అప్పుడు గట్టిగా ముడిపడిపోతుంది. ఇలా ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్స్ అనేది చిన్నగా కట్ చేసుకొని ఇలా డిజైన్ బ్యాక్ సైడ్ గ్లూతో గమ్ చేసుకోవాలి. ఈ పోగులు లేకుండా ఉంటాయి. అంతేనండి. క్లాస్ 4 ప్రాక్టీస్ చేయండి. మీకు ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.